రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ ఉద్దేశించి, అసలు ఎన్నికల కమిషన్ ఉద్దేశించి కాదు, ఓటర్ లిస్టులో జరిగిన పొరపాట్ల గురించి క్లియర్ ఆధారాలతోటి, అడ్రస్లతోటి, ఓటర్ ఐడితో సహా, ఏరియాతో సహా ఎవ్రీథింగ్ తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేస్తే ఎన్నికల కమిషన్ కామెడీలు చేస్తుంది. నాకు అర్థం కాలేదు. మీరు చెప్పింది నిజమని ప్రమాణం చేయండి. అరే, అతను చెప్పింది నిజమో కాదో చెక్ చేసుకోవాల్సి నువ్వు ఆ ఓటర్ ఐడి మీద నిజంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆ ఓటర్ ఉందా, రాహుల్ గాంధీ చెప్పినట్టు అడ్రస్ సేమ్ అడ్రస్ మీద 80 ఓట్లు ఉన్నాయా, ఒకటికే 4-5 ఓట్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని మీరు రెక్టిఫై చేసుకొని ఇది తప్పు జరిగిందనో లేదు రాహుల్ గాంధీ చెప్పింది తప్పనో చెప్పాల్సింది పోయి మీరు చెప్పింది నిజమని ప్రమాణం చేయండి. లేదు మీరు చెప్పింది నిజం కాకపోయి ఉంటే మీరు ప్రమాణం చేయకపోతే మేము దాన్ని తప్పు ఏమంటారు, మీరు అబద్ధాలు చెప్పారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పడం ఏంటి? అసలు ఏమన్నా వాళ్ళు ఏమంటారు, మత సంస్థలు ఏమన్నా అధికారులాగా ఉన్నారు, పూజారులో లేకపోతే పాస్టర్లో లేకపోతే ఏమంటారు మత సంస్థల్లో పనిచేస్తున్న అధికారులాగా ఏమైనా పనిచేస్తున్నారా? ప్రమాణాలు చేసేది ఏంది? ఆయన క్లియర్ డేటా పెడితే ఆ డేటాను చెక్ చేసుకోవాల్సింది పోయి ఆ డేటాను చెక్ చేసుకుని వాళ్ళకి తప్పు ఉంటే అది రెక్టిఫై చేసుకుంటాం మేమని చెప్పాల్సింది పోయి ఏంది ఎన్నికల కమిషన్? అసలు అది నాకు ఏమర్థం కాదు. ఇదేమన్నా ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం జమానా అనుకుంటున్నారు, 1970 1960లో జమానా అనుకుంటున్నారు. అది ఏమనుకున్నారు? జనాన్ని మరీ ఎంత పిచ్చోళ్ళలాగా లెక్కేసుకుంటుందా ఎన్నికల కమిషన్? ప్రమాణాలు చేసేది అసలు ముందు ఎవరన్నా ఇప్పుడు నాకు సంబంధించి పలానా రోజు పలానా ఇదని చెప్పేదని చెప్తే నేను ఒకసారి చెక్ చేసుకొని అది నా తప్పు ఉంటే నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను చెప్పడం, లేదా అది పొరపాటైందని చెప్పడం చేస్తా. ఎన్నికల కమిషన్ జాతకాలు చెప్తుందా? ఏం అసలు అది ఏమైనా అర్థం ఉందా? అసలు అర్థం ఉందా? ప్రమాణాలు చేయమంటావు, ప్రమాణాలు చేసి నువ్వు డేటా ఇచ్చినప్పుడు డేటా చెక్ చేసుకోవాలి కానీ